నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు నుంచి అటు పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు ఎంత పెద్ద ప్రాంతీయ విభేదాలు ఎలా తీసుకొచ్చడం మనం చూసాం. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ అయిపోయింది. తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మా తాత, మా తండ్రి, నేను చాలా సౌమ్యులు అని చెప్పేసి అన్నాడు. అది కూడా బెడిసి కొట్టేసి పూర్తిగా రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి, రాజశేఖర రెడ్డి గారు చేసిన దుర్మార్గాలు కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు గతంలో చేసిన హత్యలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు కావచ్చు, ఇవన్నీ కూడా చర్చించుకున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రాంతం నుంచి అంటే మళ్ళీ గుంటూరుకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, అప్పట్లో విజయసాయి రెడ్డి చెప్పారు ఒక సోకాల్డ్ జర్నలిస్ట్ గురించి. ఆ జర్నలిస్ట్ నుంచి ఖచ్చితంగా వారి సొంత చెల్లినటువంటి షర్మిల గారిపై ఇప్పుడు మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు. సో రాజ్యసభ సీట్ ఇస్తున్నారని, ఇస్తే అది జరుగుతుందని, ఇది అని ఎందుకు వీళ్ళు విశ్లేషణలు ఎందుకని వీరి మీద పడ్డారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఈ ఎవరైతే జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి ఉన్నాడో అతను మరి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది జర్నలిస్టులు ఎవరైనా సరే చాలా బాగా మాట్లాడతారు, విశ్లేషిస్తారు. ఎలా ఉండిద్ది వీళ్ళ ఫ్యూచర్ అనేది కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. కానీ ఈయన మాట్లాడిన మాటలు వింటూ ఉంటే, ఒకటి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు, రెండు రాధాకృష్ణ గారి గురించి మాట్లాడారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తర్వాత షర్మిల గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన మాటలు మరి ఆయనకు అర్థమైనయా అర్థం కాలేదంటే, మనకు అర్థమైంది ఏంటంటే స్క్రిప్ట్ అయితే ఉంది అని. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, స్క్రిప్ట్ ఒకటే వచ్చిందా, దాంతోపాటు డబ్బులు కట్టలు ఏమైనా వచ్చినాయా, మరి ఆ డబ్బులు కట్టలు చూస్తే ఈ మాటలు ఇలా కట్టలు తెంచుకుంటున్నాయా అంటే, మాట్లాడేటప్పుడు ఆలోచనతో మాట్లాడతాం మనం ఏదైనా, కానీ ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడు ఆలోచన కోల్పోతారు. అంటే ఈ విధంగా కట్టలను చూసి వీళ్ళ మాటలు కట్టలు తెంచుకొని వచ్చినాయి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అంటే మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక లాజిక్ అయితే లేదు. వాస్తవానికి వైఎస్ఆర్ టీపీ అనేది తెలంగాణలో పెట్టేటప్పుడు వద్దమ్మా నువ్వు ఓడిపోతావు వద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హితవు కోరారని, లేదు నువ్వు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే నా వాట నువ్వు నాకు పంచాల్సి వస్తుందని చెప్పి మాట అన్నందుకు ఆయన 220 కోట్లు ఇచ్చినట్టుగా, ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఇక్కడ ఖర్చు పెట్టేసినట్టుగా మాట్లాడుతూనే, ఏదైతే హైదరాబాద్లో పోటీ చేస్తే దాదాపు 4 లక్షల ఓట్లు కూడా సరిగ్గా రాలేదు అని చెప్పి మాట్లాడుతూనే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి తీసుకోవాలనుకుంటే అటు రాజశేఖర రెడ్డి గారికి కూతురు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మించిపోయి ఆవిడ సీఎం అయిద్దేమో అని చెప్పి భయంతో రేవంత్ రెడ్డి పక్కన పెట్టారని, అందుకే ఆంధ్ర వచ్చిందని ఏదో మాట్లాడుతున్నాడు. సో ఇటు ఓట్లు రావని తనే అంటున్నాడు, లేదు ఒకవేళ కాంగ్రెస్లో సీట్ ఇస్తే సీఎం అయిపోతారని కూడా సేమ్ జర్నలిస్ట్ సాయి అంటున్నాడు. ఎలా చూడాలి ఈ వాదాన్ని? ఎలా చూసేది ఏంటండి, స్క్రిప్ట్ అనేది మాత్రం వాస్తవం. మనం ఎన్ని రకాలుగా ఆయన మాట్లాడిన ఎన్ని పాయింట్లు ఎన్ని విధాలుగా తీసుకున్నా, ఇప్పుడు కర్ణాటక తీసుకువెళ్ళాడు, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కు తీసుకొచ్చాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకువెళ్తున్నాడు. అంటే అక్కడ రాజ్యసభ సీట్ ఏదో ఆవిడ ఆశించిందని, ఇవ్వబోతున్నారు అనేది పేపర్లో రాశారని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రకరకాల కథనాలు జరుగుతూ ఉంటాయి, విశ్లేషణలు జరుగుతూ ఉంటాయి, దానికి సంబంధించి అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చినాయి రకరకాలు. ఇప్పుడు ఈ రోజున చూస్తున్నాం, కోట్లు కొద్దీ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్. ఎవరు ఎన్ని రకాలుగా ఎలా విశ్లేషిస్తున్నారో వాళ్ళు, మాకు ఏంటంటే వాక్ స్వాతంత్రం ఉంది, మా మనసుకి ఇలా అనిపించింది, దాంట్లో తప్పులేం లేవు కదా, వాళ్ళకి మంచి హోదా రాబోతుందని చెప్పి చెబుతున్నామని అంటున్నారు. నిజంగా అలాంటి విశ్లేషణ అక్కడ జరిగి ఉండొచ్చు, దాంట్లో ప్రచురించండి ఉండొచ్చు. మరి ఈయనే అంటున్నాడు ఆవిడకి అసలు ఎక్కడా కూడా ఓట్లు కూడా రావు అని చెప్పి ఈ సాయి అంటున్నాడు. మరి ఎక్కడ ఓట్లు రానప్పుడు మరి మీరెలా మరి ఈ రేవంత్ రెడ్డి గారికి పోటీ అయిద్దని అంటున్నారు? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రోజున ఆయన ఏదైతే అది మనం విన్నామో ఆ వీడియోలో, ఆయన ఎక్కడా కూడా ఆయన సొంతంగా ఇదిగో ఇది నేను విశ్లేషిస్తున్నాను అన్నట్లుగా లేదు అనేది మాత్రం వాస్తవం. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చూసుకుంటే, వాస్తవానికి సొంత చెల్లికి తన పార్టీ అట్లా సీట్ ఇవ్వలేదు, వేరే పార్టీ నుంచి రాజ్యసభ వస్తుందా లేదా అని తర్వాత సంగతి. తర్వాత ఇచ్చినా అది కాంగ్రెసే కాబట్టి వైసీపీకి వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి, ఇదొకటి తీసి పక్కన పెడితే, వాస్తవానికి ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వచ్చా, పదవులు ఇవ్వచ్చా అని చెప్పి జర్నలిస్ట్ సాయి అడుగుతున్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూసుకుంటే, సొంత తండ్రిని చంపాడు అని చెప్పేసి అని ఆరోపించిన రిలయన్స్కి సంబంధించిన పర్వేలనత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. సో అప్పుడు అడగనటువంటి ఒక జర్నలిస్ట్ సాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెల్లికి పదవి రాబోతుంది అనేటువంటి వార్తలు వచ్చినా ఎందుకని తట్టుకోలేకపోతున్నాడంటే, ఇప్పుడు సాయి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడే మాటలు, ఈ రోజున ఒకవైపు షర్మిలాకి క్రిస్టియానిటీలో మంచి ఇది ఉంది, ఆవిడ సాధించగలిగిద్ది ఎక్కడికి వెళ్ళినని మాట్లాడుతూనే, ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి, రోజున జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఏం గొడవ జరుగుతుందంటే ఆస్తుల గురించే కదా, ఆ 250 కోట్లు ఇచ్చేస్తే ఆవిడ అసలు ఎందుకు ఈ రోజున ఆయనతో ఈ గొడవ పెట్టుకునిద్ది? అంటే 220 కోట్లు
గతంలో డివిడెంట్ రూపంగా వచ్చాయి, అవి ఇచ్చేసాడు షర్మిలకి. కానీ ఇవ్వాల్సిన కొన్ని వేల కోట్లు అవి ఇవ్వకుండా ఆపేశాడనే షర్మిల గారి యొక్క బాధ. సో అది కూడా ఇచ్చేస్తే అయిపోద్ది కదా, తల్లికి చెల్లికి ఇబ్బంది, ఇద్దరికి ఇబ్బంది ఉండదు కదా, ఎందుకని పంచడం లేదంటే ఏం చెప్తారు? ఏం పంచుతాడండి? ఇప్పుడు ఈ రోజున ఆయన ఈడీ అక్రమాస్తుల కేసుల్లో ఈడీతో మరి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, 12 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్నాడు. మరి ఆయన పరిస్థితే మరి ఎలా ఉందో గందరగోళంగా చూస్తున్నాం. ఏ విషయం చేయాలన్నా, ఏదో విధంగా ఒక విషయం పెట్టాలన్నా కూడా ఎక్కడా కూడా ఆయన పాచిక పారట్లేదు, ఆయన అనుకున్నది జరగట్లేదు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున తనే ఇబ్బందుల్లో ఉంటూ తన పరిస్థితి ఏంటో తెలియకుండా ఉన్న వ్యక్తి ఏం పంచుతాడు, ఏమిస్తాడు? మరి ఈ సాయి జర్నలిస్ట్ సాయి మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, షర్మిల గారి గురించి కానివ్వండి, ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఆయన మొత్తం మీద మనకు కనిపించింది ఏంటంటే ఎవరో పెట్టిన కట్టలకి స్క్రిప్ట్కి ఈయన మాట్లాడింది రేవంత్ రెడ్డి గారిని, మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని, ఇద్దరిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మధ్యలో షర్మిల గారిని రెచ్చగొడుతున్నట్లుగా ఉంది ఈయన వ్యాఖ్యలు ఇక్కడ. అదే ఏపీలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్కి ఏదైతే ఉందో, ఎవరైతే గతంలో ఉన్నటువంటి ఒక రాజారెడ్డి బాధితులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి బాధితులు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పళ్ళు రాలగొట్టినట్టు సమాధానం చెప్పారు. అవును, అటు తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి అండ్ ఈ యొక్క వాదాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చినటువంటి చదివిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కూడా పళ్ళు రాలగొట్టినట్టు చెప్పారు. మళ్ళీ ఎందుకని షర్మిల పేరు కావచ్చు, లేదంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారి పేరు తీస్తున్నారంటే ఖచ్చితంగా ఎవరు బుద్ధి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటేనండి, వీళ్ళకి ఎన్నిసార్లు పళ్ళు రాలగొట్టించుకున్నా ఇలానే ఉంటాం, మేము ఇలానే ఏదో ఒక విధంగా వివాదాన్ని తీసుకురావటమే వాళ్ళది ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. అంటే వాళ్ళ ఎజెండా ఏంటి అని ఫస్ట్ నుంచి మనం చెప్పుకున్నాం. రాద్ధాంతమే వాళ్ళ సిద్ధాంతం, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళది. ఆ రాద్ధాంతం చేయటమే వాళ్ళ పని. ఇంకా అదే పార్టీ సిద్ధాంతం అయినప్పుడు వాళ్ళు ఎందుకు మానుకుంటారు, ఎందుకు సైలెంట్గా ఉంటారు? ఎప్పటికప్పుడే వాళ్ళ దొంగతనాలు బయటపడుతున్నాయి, అయినా సరే తేలుగుట్టిన దొంగల్లాగా ఉంటున్నారు. ఎప్పుడు కూడా అరే చీ మేము 10 మందిలో కూడా ఇలాగా అబాస్పాలు అయిపోయాము, మరి ఇలా అగౌరవంగా మనం ప్రవర్తించాము, మనం మరి ఆ తప్పుని దొరికిపోయాం కదా, మరి సరిదిద్దుకోపోగా మళ్ళీ అదే తప్పుని చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే అట్లాంటి వ్యక్తులను ఏమనుకోవాలి? ఇక్కడ రాధాకృష్ణ గారి గురించి అతను మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కటి రాసేది అబద్ధాలే, ఏదో ఒకటి నిజమైద్ది. అబద్ధం నిజం ఎట్లా ఇద్దండి? ఇప్పుడు ఆయనే అంటున్నాడు ప్రతి ఒక్కటి అబద్ధం అని, అబద్ధం నిజం ఎట్లా ఇద్ది? ప్రశాంత్ కిషోర్ టీం లాగా అదిగో ఈ ఒకటి నిజం అవ్వగానే ఇదిగో మేము చెప్పేదంతా కరెక్ట్ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారని. మరి జల్లి సాయి గారు సాక్షి పత్రిక చదవడం లేదంటే ఏం చెప్తారు? చదువుతాడు, ఎందుకు చదవడండి? రాసేది ఆయన అబద్ధాలే, ఆయన స్క్రిప్టే అది కదండి, వాళ్ళ స్క్రిప్టే ఆ పత్రిక కదా అది. మనం సాక్షి అనేది ఒక దినపత్రిక కాదు, వీళ్ళ కరపత్రిక అనేది అందరికీ తెలిసిన విషయం. కరపత్రికలానే వాళ్ళు వాడుతున్నారు. ఈ రోజున ఎవరిని వాళ్ళ పార్టీలో ఇదిగో మీరు తప్పుగా మాట్లాడారు పోలీస్ స్టేషన్కి రండి అంటే ఒక పోసాని కృష్ణమురళి, ఒక శ్యామల, ఇంకొకరు ఏం చెప్తున్నారు? అరే రే మాకేం తెలీదు, అసలు మేము ఏ పాపం ఎరగము, ఏదో మాట్లాడుతున్నాం డబ్బుల కోసం, పట్టుకుడి కోసం అన్నట్లుగా సాక్షి నుంచి మాకు స్క్రిప్ట్ వస్తుందని చెప్పారు. మరి ఆ సాక్షి స్క్రిప్ట్ ఈ రోజున ఈ సాయి కూడా చెప్తున్నాడా? మరి నువ్వు ఒక సోకాల్డ్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఏదో పెద్ద గొప్ప మేధావిగా మాట్లాడుతూ ఈ రోజున ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం నీకెంత సిగ్గు చేయటం? నువ్వు ఆలోచించుకున్నావా కొంచెమైనా? మరి నువ్వు ఈ రోజున పెద్దవో విశ్లేషకుల్లాగా ఏదో వివరిస్తున్నట్లుగా నేనేదో చెప్తున్నాను మీకు అన్నట్లుగా ఓతగా అంతసేపు వీడియో చేశాడు కదండి. దాంట్లో మనకేం తెలిసింది? డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి A2గా చెప్పేటువంటి విజయసాయి రెడ్డి గారే 100% పేటీఎం క్యాండిడేట్, మేము నెలకి డబ్బులు పడేస్తుంటాము అని చెప్పారు. ఆయనే చెప్పాడు. నేను విజిల్ బ్లోయర్ అన్నప్పుడు అందరి గురించి చెప్పటం ఈ రోజున వింటూ ఉన్నాం మనం, విజయసాయి రెడ్డి గారు. మరి అదే ఈ సాయి అంటే ఎవరు, ఈ సాయి చేసే పనులేంటి, మరి ఈయన గోలేంటి అంటే ఈ రోజున నువ్వు విజయసాయి రెడ్డి గారు చెప్పినట్లుగా ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఎంగిలి చేత్తో విదిలించే ఆ మెతుకుల కోసం ఉన్నావు అనేది అందరూ మాట్లాడుకున్న మాటలు నిజం చేసావు. దీంతో ప్రతిసారి నిరూపించుకుంటున్నావు, మరోసారి నిరూపించుకున్నావు. క్లియర్గా అర్థమవుతుంది ఈ సాయి అనే జర్నలిస్టు ఆ ముసుగులో ఉండి వీళ్ళు మాట్లాడే మాటలు కేవలం వీళ్ళ మాటలు ఆ నోట్ల కట్టల నుంచి వచ్చినాయే తప్పించి వీళ్ళు స్వతహాగా లేకపోతే వాళ్ళకేం సంబంధం చెప్పండి? ఈ రోజున షర్మిల గారికి అన్యాయం జరిగిందని ఆవిడ చెప్పిందా బయటకు వచ్చి? రాధాకృష్ణ గారి గురించి చెప్పిందా? రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పిందా? వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో నేను వచ్చానని చెప్పింది తప్పించి ఇదిగో నేను ఇది ఆశిస్తున్నాను దీనికోసం నేను అది చేస్తాను ఆవిడ చెప్పలా. ఈవిడేమంటాడు? వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూని ఈవిడ ఈ రోజున ఒక ఇదిగా పెట్టుకొని దాన్ని రాజకీయాల్లో లాగింది అని అంటున్నాడు. అవును, ఈ రోజున రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రాజకీయం అని చెప్పుకుంటూ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాళ్ళు ప్రతి ఒక్కటి పబ్లిక్గా వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలంటే ఈ రోజున ఏదన్నా ఒక ఇంటి పక్కన వాళ్ళు మాట్లాడుకోవాలంటే వాళ్ళిద్దరు బయటకు వచ్చి అరుచుకుంటారు. కానీ ఇలా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు?
ఈ మీడియా ముందుకు వచ్చి అరుస్తారు. అదే వాళ్ళ ఇంట్లో కూడా జరుగుతుంది. కాబట్టి వాస్తవానికి ఏదైతే రాజ్యాంగంలో కావచ్చు, లేదంటే మనకి ఇప్పుడు రాజకీయాల్లో కావచ్చు, ఖచ్చితంగా 33% అనేది రిజర్వేషన్ రావాలని చెప్పేసి లోకేష్ గారు అటు టీడీపీకి సంబంధించి మాట్లాడుతుంటే, ఇక్కడ సొంత చెల్లినే రాకూడదని చెప్పేసి ఆశిస్తున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలంటారు? నేను వాళ్ళ మహిళా నాయకురాళ్ళు పెట్టారండి మీటింగు. శ్యామల గారు కానివ్వండి, వరూది కళ్యాణ్ గారు, ఇంకా కొంతమంది లక్ష్మీపార్వతి, వీళ్ళందరూ చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ రోజున ఏదో ఏంది ఇది మహానాడు కాదు దగానాడు అనేవాళ్ళు కానివ్వండి, చంద్రబాబు నాయుడు మహిళలకు వెన్నుపోటు పొడిచేవాళ్ళు అనేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఈ రోజున సమాధానం చెప్పాలి. వాళ్ళు ఆలోచించుకోవాలి, అరే జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి ఎక్కడా, మనమేం చేస్తున్నాము, ఇంకొక బాబాయ్ కూతురైన సునీత ఆ చెల్లి ఎక్కడా, మరి మనమేంటి, డ్వాక్రా గ్రూపులు మహిళలు దాచుకున్న డబ్బుని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కొట్టేశాడు, మహిళలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు, ఆడపిల్లలను బంధించడం, ఆడపిల్లలకు మన ఎంపీలు వీడియో కాల్ ఏ విధంగా చేశారు, మన ఎమ్మెల్సీలు వీడియో కాల్లో ముద్దులు ఎట్లా పెట్టారు, మన ఎమ్మెల్యేలు ఇంటికి వచ్చిన పని పిల్లలను ఆడపిల్లల మీద ఎట్లా అఘాయిత్యాలు చేశారు, మహిళలకు మనం ఏం గౌరవిస్తున్నాం, అదే వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి వీళ్ళు ఎంతసేపటికి వీళ్ళ బాధ ఏంటంటే, అంటే గురువింద సామెత లాగుంది ఈ రోజున వీళ్ళందరూ మాట్లాడే మాటలు. కాబట్టి ఇక్కడ షర్మిల గారా, లేకపోతే రాధాకృష్ణ గారా, రేవంత్ రెడ్డి గారా, అంటే ఇవన్నీ పక్కన పెడితే అసలు వీళ్ళందరినీ తెర మీదకి తీసుకురావడానికి కారణం ఏంటనేది ఆయన చెప్పాలి. సో చూద్దామండి, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మరో స్క్రిప్ట్ని అటు జర్నలిస్ట్ సాయి మాట్లాడుతున్నాడు. సో మొత్తానికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా సరే వీళ్ళ యొక్క నీచపు చర్యలు ఇంకా ఆపడం లేదు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.